2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. చాలామంది అండి అంటే లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు క్రెడిట్ కార్డు పేరు మీద అయితే ఎస్పెషల్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళది సార్ రికవరీ ఏజెంట్ పెట్టేటువంటి టార్చర్ ఉంటుందండి. ఎందుకు అసలు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చామా అన్నంత టార్చర్ ఉంటుంది సార్ అసలు. కరెక్ట్ దాని మీద సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా అంటే ఆ రేట్ చాలా ఎక్కువ ఉంది. అవునండి. ఎలా సార్ అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? అసలు దీనికి ఏమి చట్టాలంటూ వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఇది లేదంటే రెమెడీ లాంటివి ఏమీ లేవా సార్ అసలు? రెమెడీలు ఉన్నాయండి. ఇప్పుడు డిఆర్టీ ఇల్లుకి లోన్ తీసుకొని కట్టకపోతే ఒక కోర్టు దానికి సపరేట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఎటొచ్చి పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి ఇవన్నీ ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్. అంటే మీరు కట్టకపోతే మీ దగ్గర తీసుకుంటానికి ఏమి ఉండదు పెద్దగా. మీకు అసలు ఆస్తులే లేవనుకోండి, ఏం తీసుకుంటాడు? మీకు అటాచ్మెంట్ ఏం చేస్తాడు? అవును, ఏం చేయలేడు. కాబట్టి అన్సెక్యూర్డ్ లోన్స్లో రికవరీ వల్ల టార్చర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాడికి ఏం కడతానికి ఏం ఉండవు, అటాచ్మెంట్ నోటీసులు అంత ఈజీగా ఏం రావు అన్సెక్యూర్డ్ లోన్స్కి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, రికవరీ ఏజెంట్లు లిటరల్గా గూండాల్లాగా రౌడీలాగా బిహేవ్ చేస్తారు. ఒక అంతు వాళ్ళది కూడా తప్పలేదు అని చెప్పొచ్చు. బికాజ్ వాళ్ళని రిక్రూట్ చేసుకునేదే గూండాలని రౌడీలని సగం మందిని. ఓకే, సో వాళ్ళ నేచర్ వాళ్ళు చూపిస్తారు. ఓకే, రికవరీ ఏజెంట్స్కి నేను క్లియర్గా మీ ద్వారా ఆన్ కెమెరా చెప్తున్నాను, మీరు గనక డబ్బులు తీసుకున్న వాళ్ళని పరువు తీసే మాటలు, అమ్మ అయ్య బూతులు, ఆలీ అక్క బూతులు కనుక తిడితే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని మిమ్మల్ని బొక్కలో దోసే కార్యక్రమం నేను తీసుకుంటాను పర్సనల్గా. అర్థమైంది నాగరాజ్ గారు? ఈ రికవరీ ఏజెంట్లకి నేను డైరెక్ట్గా మీ ఆన్ కెమెరా చెప్తాను. నేను మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ వయలేషన్స్ చేస్తే 100% మీరు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి గేట్ల ముందు వాళ్ళని కనుక అసభ్యంగా మాట్లాడి, పక్కనింటికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు చూపించి వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడి, లేదా వీళ్ళ భార్య పిల్లల దగ్గర మీరు అసభ్యంగా మాట్లాడినట్టు మా దగ్గరికి వాళ్ళు కనుక ఏమైనా ఎవిడెన్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని మీ జాబ్ కూడా ఇమీడియట్గా పోయేటట్టు మేము చేస్తాం. ఎందుకంటే దిస్ హాస్ బికమ్ హైట్స్ అండి నారాజ్ గారు. జనాలు సూసైడ్ చేసుకునే అంత బూతులు మాట్లాడుతున్నారు రికవరీ ఏజెంట్స్. అది ఎవరిచ్చారండి వాళ్ళకి రైట్? హూ గేవ్ దెమ్ దట్ రైట్? రాజ్యాంగం ఏం చెప్తుంది? మీరు మర్యాదపూర్వకంగా ఉండాలి. ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అబ్యూజివ్గా ఏ విషయం ఏమైనా కూడా హత్య చేసి వస్తేనే వాళ్ళని మర్యాదపూర్వకంగా కస్టడీలోకి తీసుకొని చేసిన పనిష్మెంట్ వేస్తారు. 3rd డిగ్రీ అది ఒప్పుకోకపోతే చేస్తారు తప్ప, ఒప్పుకుంటే నార్మల్గా ఇంకా పడే శిక్ష, ఉరి శిక్ష, లేకపోతే లైఫో పడుతుంది. నువ్వు అప్పు చేసి తీర్చకపోతే వాళ్ళని అప్పెలా తీరుస్తావు బాబు, నువ్వు సెటిల్మెంట్ అనే చేసుకో అని చెప్పి మర్యాదపూర్వకంగా అడగాలి. కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని భార్య పిల్లల ముందు ఇంకా నేను ఎందుకు బతుకుండాలి, వీళ్ళ ముందు ఇంత తిట్లు తినిన తర్వాత సమాజంలో ఆ పక్కన వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఇంత తిట్లు ఎందుకు బతుకుండాలి అని సూసైడ్ చేసుకునే స్టేజ్కి మీ రికవరీ ఏజెంట్లు కనుక ఎవరినైనా తీసుకెళ్తే మాత్రం మర్యాదగా ఉండదు. 100% వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. సరే, ఇది కనుక పక్కకు పెడితే వీళ్ళు ఎలా బయటకు రావాలి? ఇంకా తెలుసో తెలియకో అప్పులు చేస్తారు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయొద్దని చెప్తాను. నాకు డబ్బులు ఇస్తున్నారు కదా అని ఐస్ క్రీమ్లు కొనుక్కున్నట్టు డబ్బులు కొనుక్కోకండి. ఓకే, మీకు అవసరం ఉంటే ఆ డబ్బులు అప్పు చేయండి తప్ప ఆ డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లని, బెట్టింగ్లని, జులై తిరుగుడులు, చెడల్ వాటికి అలవాటు పడతాము. ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ రికవరీ ఏజెంట్ల చేతులలో బలయ్యే బదులు అప్పు అవసరం ఉంటే తీసుకోవద్దు అంటున్నాను. తెలిసి వాళ్ళు తెలియకుండా తీసుకున్నారు. బాగుపడే వాళ్ళకి చెప్తున్నాను నేను నాగరాజ్ గారు. మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళకి చెప్పట్లే ఈ వీడియో. నేను ఇని బాగుపడే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, జీవితంలో మళ్ళీ అప్పు చేయను అనే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, ఇందులో నుంచి మీరు చాలా ఈజీగా బయటకు రావచ్చు. ఓకే, కోర్టుకి వెళ్ళండి, ఇంజంక్షన్ ఆర్డర్ అప్లై చేయండి. తెలుసో తెలియక తప్పు జరిగింది, నా ఉద్యోగం పోయిందో, నా బిజినెస్ లాస్ అయితే ఏ ఉన్నాయో అవి చెప్పండి. షేర్ మార్కెట్లో పెడితే చెప్పండి, షేర్ మార్కెట్లో పెట్టి డబ్బు పోగొట్టుకున్నా అని. కొద్దిగా టైం కావాలని చెప్పండి. ఆ నోటీస్ తీసుకోండి, అది మీరు కలెక్షన్ వాళ్ళకి ఇవ్వండి. కొద్దిగా టైం తీసుకోండి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని బయటపడండి. అంతేగాని కలెక్షన్ వాళ్ళని చూడగానే గడగడ వణికిపోయి డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవద్దని చెప్తున్నాను. మీ ఫ్యామిలీలు రోడ్డు మీద పడతాయి. వరస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు చచ్చిపోతారు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీ ఫ్యామిలీలు రోడ్డు మీద పడతాయి. మీరు బతుకుండి సాధించండి, సాధించేది ఏం లేదంటున్నాను నేను.